హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. ఒకప్పుడు ఇంట్లో రిమోట్ కోసం అని చెప్పేసి చాలా పెద్ద గొడవలు జరుగుతూ ఉండేవి. కొన్ని సందర్భాల్లో ఈ ఉద్రేకంలో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా. కానీ ఇప్పుడేమో చేతిలో ఫోన్ పట్టుకొని ఏ యాప్ ఓపెన్ చేయాలో తెలియక చాలామంది తికమకపడుతున్నారు. గత కొన్నేళ్లలో భారతదేశంలో దాదాపు 50 టెలివిజన్ ఛానళ్లు తమ ప్రసారాలను పూర్తిగా ఆపేసినాయి. ఒకప్పుడు మనకు ప్రపంచాన్ని చూపినటువంటి ఈ బుల్లితెరలకు నిజంగానే కాలం చెల్లిందా? మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ దెబ్బకు ఒకప్పుడు ఇంటికి మహారాజులా వెలిగినటువంటి టీవీల శకం అనేది ఇక ముగిసిపోతుందా? ఈ మార్పు వెనక ఉన్నటువంటి అసలు కథేంటో ఈ వీడియోలో తేల్చేద్దాం. ఇంటిళ్ళ పదని ఒక్కచోట కూర్చోబెట్టి నవ్వించి ఏడిపించినటువంటి టీవీలు అనేవి ఇప్పుడు మూలన పడిపోతున్నాయి. జియో స్టార్ కానీ జీ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద కంపెనీలే తమ ఛానల్స్ లైసెన్స్ని వెనక్కి ఇచ్చేసినాయి, గవర్నమెంట్కి ఇచ్చేసినాయి. అంటే పరిస్థితి అంత సీరియస్గా ఉందో మనకి ఇప్పుడైతే అర్థమవుతుంది. ఏకంగా 50 ఛానళ్ళు మూతపడటం అనేది కేవలం ఒక నెంబర్ కాదు, మారుతున్నటువంటి మీడియా ప్రపంచానికి ఒక పెద్ద వార్నింగ్ అని చెప్పుకోవాలి. ఈ మార్పు మన వినోదపు అలవాట్లను ఎలా మార్చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. మన తెలుగు జర్నీ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ మొత్తం కథలో అసలు విలన్ మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్. అందులో ఉన్నటువంటి ఓటీటీ యాప్లు కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ, ఇట్లా మన తెలుగులో వచ్చేసరికి ఆహా కానీ, ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ రూపురేఖల్ని పూర్తిగా మార్చేసినాయి. దేశంలో ఓటీటీ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఓటీటీలు ఇంత వేగంగా ఎందుకు ఎక్కేసాయి? కారణం ఏంటంటే చాలా సింపుల్. అవి మొదటిది ఏంటంటే ఆన్ డిమాండ్ కంటెంట్. మనకు నచ్చిన సినిమాని మనకు నచ్చిన టైంలో నచ్చిన చోట ఒక్క బ్రేక్ కూడా లేకుండా చూడటానికి ఓటీటీలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాత్రి 8 గంటల సీరియల్ కోసం అని చెప్పేసి టీవీ ముందు అతుక్కుపోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో చిత్రలహరి అవి వచ్చినప్పుడు మనము ఆ 8ంటికి శుక్రవారం నాడు 8 గంటల కోసం అని చెప్పేసి టీవీలకు అతుక్కుపోవాల్సిన సందర్భం ఉండేది. వీకెండ్లో ఒకేసారి సిరీస్ మొత్తం పూర్తి చేసేటువంటి బింజ్ వాచింగ్ కల్చర్ అనేది ఇప్పుడు యూత్ని పిచ్చెక్కిచ్చేస్తుంది. రెండవది ఏంటంటే వెరైటీ. ఓటీటీలో ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ మన ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మన ప్రాంతీయ భాషలో వస్తున్నటువంటి ఒరిజినల్ కంటెంట్కు విపరీతమైనటువంటి ఆదరణ అయితే ఉంటుంది. రోజు టీవీలో వచ్చే అవే అత్తాకోడళ్ళ గొడవలు, రొటీన్ రియాలిటీ షోలు చూసి విసిగిపోయిన వాళ్ళకి, జనానికి ఇది ఒక కొత్త ప్రపంచంలాగా అనిపిస్తుంది. మూడోది ఖర్చు. నెలకు 100లో కేబుల్ బిల్లులు కట్టే బదులు కొన్ని ఓటీటీలకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఇంట్లో అందరూ వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ని చూడొచ్చు. ఫ్రెండ్స్తో పాస్వర్డ్ పంచుకునే ఆప్షను అయితే అడిషనల్ అధిక. దీనికి తోడు మనకి చౌకగా వస్తున్నటువంటి డేటా ప్లాన్లు ఈ విప్లవానికి మరింత ఊపునిచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ దెబ్బకు ప్రేక్షకులు మెల్లగా శాటిలైట్ టీవీ నుంచి ఓటీటీల వైపుకు వెళ్ళిపోతున్నారు. ఇది పే టీవీ సబ్స్క్రైబర్ల మీద గట్టిగానే ప్రభావం అయితే చూపిస్తోంది. ఉదాహరణకు దేశంలో డిటిహెచ్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2019లో 72 మిలియన్లు ఉంటే 2024 నాటికి ఆ సంఖ్య 62 మిలియన్లకు పడిపోయింది. అది బ్రాడ్కాస్టర్లకు మోగుతున్నటువంటి ప్రమాద ఘంటిక అని చెప్పుకోవచ్చు. ఇక టీవీ ఛానళ్లు బతకాలంటే ప్రాణం లాంటిది ప్రకటనల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. కానీ ఇప్పుడు ఆ ఆదాయానికి కూడా భారీగానే గండిపడుతోంది. ఒకప్పుడు తమ వస్తువులను జనంలోకి తీసుకెళ్లాలంటే కంపెనీలు టీవీ యాడ్స్ తప్ప వాళ్ళకి మరొక ఆప్షన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా ఆ ప్లేస్ని పూర్తిగా లాగేసుకుంటుంది. ఇటీవల అంచనాల ప్రకారం భారతదేశంలో మొదటిసారిగా డిజిటల్ మీడియా యాడ్ రెవెన్యూ టెలివిజన్ కూడా దాటేసిందట. కంపెనీలన్నీ కూడా తమ యాడ్ బడ్జెట్లన్నింటినీ టీవీల నుంచి తీసేసేసి యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ల మీదకి టర్న్ చేస్తున్నాయట. ఎందుకంటే డిజిటల్ యాడ్స్లో ఉన్నటువంటి టార్గెటింగ్ సౌలభ్యం టీవీలో ఉండకపోవడం అనేది. ఉదాహరణకు ఒక ఫోన్ కంపెనీ తమ యాడ్ని కేవలం 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వయసు వాళ్ళకే చూపించాలి అని చెప్పేసి అనుకోండి, అప్పుడు డిజిటల్లోనే అది సాధ్యమైతే అవుతుంది. కానీ టీవీలో యాడ్ ఇస్తే అందరూ అన్ని వర్గాల వాళ్ళు చూస్తుంటారు, అందరూ చూస్తుంటారు కాదు, లేని వాళ్ళు అంటే అవసరం లేని వాళ్ళు కూడా చూస్తుంటారు. ఇది ఎలాగంటే గుంపులో గోవిందయ్యలాగా అన్నట్టుగా ఉంటుంది. అందుకే మనకు కావాల్సిన వాళ్ళకే డైరెక్ట్గా మనం చెప్పాల్సుకున్న విషయాన్ని చెప్పడం అంటే అది కేవలం డిజిటల్ మీడియా కారణమే అని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకే గత కొన్నేళ్లుగా టీవీల్లో వచ్చేటువంటి యాడ్స్ కూడా ఇచ్చేటువంటి బ్రాండుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. యాడ్స్ ఆదాయం తగ్గడం ఒక సమస్య అయితే, ఛానల్ నడవడానికి ఖర్చులు కూడా పెరగడం మరో తలనొప్పిగా మారుతోంది. శాటిలైట్ ఫీజులు కానీ, కంటెంట్ ప్రొడక్షన్ ఫీ ఖర్చులు కానీ, సిబ్బంది జీతాలు కానీ, లైసెన్సులు, ఇలా బోల్డ్ అని ఖర్చులు అయితే ఛానల్స్లో ఉంటాయి. మరి జనం చూడటం తగ్గించి యాడ్స్ కూడా రాకపోయేసరికి ఈ ఖర్చులన్నీ భరించలేక చిన్న ఛానల్స్ అన్నీ చాలా వరకు చేతులు ఎత్తేస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్, లైఫ్ స్టైలు, కొన్ని న్యూస్ ఛానల్స్ యాప్స్ కూడా ఈ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు యూత్ని
తొలగించినటువంటి ఛానల్ వి కానీ ఏఎక్స్ఎల్ లాంటివి కూడా ఇప్పుడు మనకి కనిపించకుండా పోవడానికి కారణం ఇదే అనమాట. ఫ్రెండ్స్, మరి మీరేమంటారు? మీ ఇంట్లో ఇంకా టీవీ రాజ్యం నడుస్తుందా లేదా అంతా ఫోన్లోనేనా? అసలు టీవీ ఛానల్ బతకాలంటే ఎలాంటి మార్పులు కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ డిస్కషన్ మరింత ముందుకు తీసుకెళ్దాము. ఇక ఈ మొత్తం మార్పులో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఉంది, అదే జనరేషన్ షిఫ్ట్. ఈ మన ముందు తరం వాళ్ళు టీవీ చూడటం అంటే అదొక ఫ్యామిలీ ఈవెంట్ లాగా భావిస్తున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తూ సీరియల్లో లేకపోతే ఎంటర్టైన్మెంట్లో చూసేవాళ్ళం మనం అప్పట్లో. కానీ ఇప్పుడు జనరేషన్, ముఖ్యంగా జెన్ జెడ్ ఏంటంటే తమ ఫోన్లోనే వాళ్ళ ప్రపంచాన్ని చూసుకుంటున్నారు. వాళ్ళు టీవీ స్క్రీన్ దగ్గరికి రావటం లేదు, అసలు మొబైల్ స్క్రీన్లకి అతుక్కుపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫ్రీడమ్, ఏది చూడాలి, ఎప్పుడు చూడాలి, మరి ఎక్కడ చూడాలి అనే కంట్రోల్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు. అందుకే టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ కోసం వాళ్ళకి ఎదురు చూసేటువంటి ఓపిక అస్సలు లేదు. యూట్యూబ్లో తమకు నచ్చినటువంటి క్రియేటర్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ని చూస్తూ గంటలు గడిపేస్తున్నారు. పల్లెటూళ్ళకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ రావడంతో ఈ మార్పు అనేది మరింత స్పీడ్గా జరిగిపోతుంది. ఈ కొత్త తరం ప్రేక్షకులు కేవలం కంటెంట్ను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం కాదు, కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారిపోతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఎవరికైనా సరే తమ టాలెంట్ని చూపించే అవకాశాలు ఇస్తున్నాయి. అందుకే ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు పూర్తిగా టీవీల మీద ఆధారపడటం అనేది తగ్గించి పడేశారు. ఈ మార్పును గమనించినటువంటి టీవీ ఛానళ్ళు కూడా తమ స్ట్రాటజీలను మార్చుకుంటున్నాయి. చాలా ఛానళ్ళు ఇప్పటికే సొంతంగా ఓటీటీ యాప్లు లాంచ్ చేసుకుంటున్నాయి, లేదా యూట్యూబ్లో ఫుల్ కంటెంట్ను పెట్టేస్తున్నాయి. యూట్యూబ్ కోసం కూడా సపరేట్ కంటెంట్ను కూడా క్రియేట్ చేస్తున్నాయి. అంటే డిజిటల్ ప్రపంచంలోకి రాకపోతే బతకలేము అన్నది కూడా టీవీ ఛానళ్ళకి ఇప్పుడైతే అర్థమైపోయింది. ఇన్ని సమస్యల మధ్య టీవీకి ఫ్యూచర్ లేదా, దాని పని అయిపోయినట్టేనా అంటే అది పూర్తిగా అలా చెప్పలేము మనం. కానీ టీవీ బతకాలంటే తన రూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఏర్పడింది. అందులో చెప్పుకోవాలంటే ఒకటి, లైవ్ కంటెంటే కింగ్. అంటే న్యూస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ముఖ్యంగా క్రికెట్ లాంటివి లేదా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలు కానీ, లైవ్ ఈవెంట్ల కోసము ఇలాంటి కోసం అంటే జనం అయితే ఇప్పటికీ కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆ లైవ్ ఫీల్ని ఓటీటీల ద్వారా పొందడం అనేది కష్టం అనమాట. అందుకే భవిష్యత్తులో ఛానల్స్ లైవ్ కంటెంట్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్మార్ట్ టీవీ యాప్లుగా మార్పు చెందుతున్నాయి. ఇప్పటికే చాలా ఛానళ్ళు స్మార్ట్ టీవీలో యాప్లుగా మారిపోయాయి. కేబుల్ కనెక్షన్ లేకుండా ఇంటర్నెట్ ద్వారా డైరెక్ట్గా యాప్లోనే ఛానల్ చూడొచ్చు. కనెక్టెడ్ టీవీ అంటే సిటీవీ వాడకం కూడా పెరగడం అనేది ఇందుకు ఉదాహరణ అని చెప్పుకోవాలి. గత కొన్నేళ్లలో యూట్యూబ్ని టీవీలో చూసే వాళ్ళ సంఖ్య కూడా కొన్ని రెట్లు పెరిగిపోయింది. అంటే యూట్యూబ్లోనే టీవీని చూస్తున్నారు, డైరెక్ట్గా టీవీ ఛానల్ కనెక్షన్ పెట్టుకొని చూసే పరిస్థితి అయితే లేదనమాట. ఇక నిచ్ ఛానళ్ళ మనుగడ పరిస్థితి ఏంటంటే భక్తి ఛానల్ కానీ, వంట ఛానల్ కానీ, రైతుల కోసం ప్రత్యేక ఛానల్ కానీ కొంతవరకు బతికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ వర్గం పీపుల్, ప్రేక్షకులు తమకు కావాల్సిన సమాచారం కోసం ఆ ఛానల్ని వెతుకుతారు కాబట్టి అవి కొంతవరకు బతుకుతున్నాయి అనిపించుకోవాలి. న్యూస్ ఛానల్తో పాటు వీటికి కూడా కొంచెం మనుగడ అనేది ఉంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఏంటంటే కుటుంబంలో కలిసి చూస్తున్నటువంటి సంస్కృతి అయితే ప్లస్ తక్కువ ధరకు దొరికేటువంటి కేబుల్ ప్యాకేజీల వల్ల కానీ భారతీయ కుటుంబాలు ఓటీటీని టీవీకి ఆల్టర్నేటివ్గా మాత్రమే కాకుండా ఒక అదనపు వినోద మార్గంగా కూడా చూస్తున్నాయని చెప్పేసి తెలుస్తోంది. అంటే టీవీకి ప్రయారిటీ ఇస్తూనే ఎడిషనల్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఓటీటీని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో ఒక విషయం అయితే స్పష్టం, టెలివిజన్ పరిశ్రమ అనేది పెద్ద సుడిగుండంలో ఉంది. ఓటీటీ సునామీ ప్లస్ పడిపోతున్నటువంటి యాడ్స్ ఆదాయం కానీ, పెరుగుతున్నటువంటి ఖర్చులు కానీ, ఈ కొత్త రకం ప్రేక్షకులు అంటే జెన్ జెడ్ వాళ్ళ టేస్ట్లు కానీ ఇవన్నీ కూడా శాటిలైట్ ఛానళ్ళ మనుగడనైతే అవి బతకడం అయితే ప్రశ్నార్థకం అయితే చేస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోలేని దాదాపు 50 ఛానళ్ళు అయితే ఇప్పటికే తమ లైసెన్సులు ఇచ్చేసినాయి, రిటర్న్ ఇచ్చేసినాయి. అయితే టీవీ పూర్తిగా కనుమరుగైతే అవ్వదు, కానీ తన రూపాన్ని మాత్రం మార్చుకుంటుంది అని చెప్పొచ్చు. లైవ్ కంటెంట్ మీద దృష్టి పెడుతూ స్మార్ట్ టీవీ యాప్గా కొత్త అవతారం ఎత్తితే కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి ఈ డిజిటల్ యుగంలో నిలబడే ఛాన్స్ అయితే ఉన్నాయి. లేదంటే ఒకప్పటి టేప్ రికార్డర్ లాగా లేకపోతే వీసీఆర్ లాగా టీవీలు కూడా చరిత్రలో ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే ఛాన్సెస్ అయితే ఎంతో దూరంలో లేవనిపిస్తుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీకు ఫ్యామిలీ మెంబర్స్కి, ఇతర కుటుంబం వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇటు పరిస్థితిలో మరో వంశంతో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.